ఆప్ సర్కార్ హయాంలో జరిగిన వైద్య కుంభకోణాన్ని ఈడీ బయటపెట్టిందని బీజేపీ విమర్శలు చేసింది. ఆప్ మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ నివాసంపై ఈడీ దాడులు జరిపిన నేపథ్యంలో బీజేపీ ఈ వ్యాఖ్యలు చేసింది. ఆప్ సర్కార్ హయాంలో ఆసుపత్రుల నిర్మాణం, మందులు, పరికరాల కొనుగోలులో కుంభకోణం జరిగిందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా ఆరోపించారు. మందుల కొనుగోలులో జరిగిన కుంభకోణంపై ఇప్పటికే ఏసీబీ దర్యాప్తు చేస్తుందన్నారు. ఆసుపత్రుల నిర్మాణం జరగకపోయినా ఆప్ సర్కార్ కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించిందని ఆక్షేపించారు. వివిధ స్కామ్ల ద్వారా ఢిల్లీ ప్రజలను ఆప్ దోచుకుందని ఆరోపించారు. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లోని ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని సచ్దేవా దుయ్యబట్టారు. అటు సోదాలపై స్పందించిన ఆప్ అధినేత ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము గట్టిగా పోరాడుతున్నందుకే తమను లక్ష్యంగా చేసుకున్నారని మండిపడ్డారు. మోదీ డిగ్రీ వ్యవహారంపై దృష్టి మళ్లించేందుకే తమ నేతలపై ఈడీ దాడులు జరిగాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తుందనడానికి ఇది మరో ఉదాహరణ అన్నారు. గతంలో ఏ పార్టీ కూడా ఇంతలా ఆప్ను లక్ష్యంగా చేసుకోలేదన్న కేజ్రీవాల్ ఇలాంటి చర్యలకు ఏమాత్రం భయపడబోమని స్పష్టం చేశారు.